హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే, ఇప్పుడు ఈ నెలలో జరగబోవు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్కు సంబంధించి 95 మార్క్స్ ఎలా సాధించాలి అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. సో చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇంపార్టెంట్ బిట్స్ పెడుతున్నారు సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తున్నారు. సో మీరు అలాగే మిగతా వీడియోస్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్కు ప్రజెంట్ ఎగ్జామినేషన్ కోసం. అలాగే చాలా మంది రిక్వెస్ట్ ఏం పెట్టారు అంటే, సార్ ఇప్పుడు ఈ నెలలో 25th ఆ 26th జరగబోవు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో 95 మార్క్స్ ఎలా సాధించాలి అనేది ఒకసారి వీడియో చేసి పెట్టండి సార్ అని అడగడం జరిగింది. సో వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ నెలలో జరగబో ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి 95 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలని. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాలి అంటే, ఎవరికైనా సింగిల్ ఆన్సర్స్ కావాలా? సో ఆ సింగిల్ ఆన్సర్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా, ఏ అనోటేషన్ వచ్చినా సింగిల్ ఆన్సర్స్ మీకు కావాలా? సో ఆ సింగిల్ ఆన్సర్స్ మీకు కావాలి అంటే నా వెబ్సైట్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను. సో నా వెబ్సైట్ ఏంటంటే www.englishparadise.in అనే వెబ్సైట్లో కనుక మీరు వెళ్తే, సో ఆ వెబ్సైట్లో మీకు అన్ని క్లియర్గా పెట్టడం జరిగింది. సో మెటీరియల్స్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే 3 డాట్స్ అడ్డంగా ఉంటాయి. సో 3 గీతలు. సో దాన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ టాప్లో సో మీకు మెటీరియల్స్ అనేది ఆప్షన్ వస్తుంది. అందులో కనుక క్లిక్ చేయగానే మీకు టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మెటీరియల్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 4 మాడ్యూల్స్ అందులో నేను ఇచ్చాను. సింగిల్ ఆన్సర్స్, ఎనీ క్వశ్చన్, ఎనీ అనోటేషన్ సంబంధించి సింగిల్ ఆన్సర్ ఇచ్చాను. సో మీరు నా వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేసి మీరు అక్కడ మీరు సింగిల్ ఆన్సర్స్ని మీరు చూడవచ్చు. అలాగే దెన్ ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి, సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. మ్యాక్సిమం అన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో కాబట్టి మీరేం చేయండి అంటే, ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనేది ఈ వీడియో కామెంట్ కింద నాకు కనుక మీరు మెన్షన్ చేస్తే నేను ఆ వీడియో అతి తొందరలోనే మీకు చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం ఏం చేద్దామంటే, సో మనం 95 మార్క్స్ ఏ విధంగా సంపాదించవచ్చు, సో 90+ మార్క్స్ ఎలా గెయిన్ చేయవచ్చు, సో ఈ ఎగ్జామినేషన్లో విత్ ఇన్ ద షార్ట్ టైం, చాలా తక్కువ టైంలో సో 95 మార్క్స్ మనం ఎలా సాధించవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. సో కొంచెం చూసి కనుక మీరు కనుక ఈ వీడియోని క్లోజ్ చేస్తే మీకు అర్థం కాదు. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో వీలైనంత తొందరగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 3 సెక్షన్స్ 3 అవర్స్లో రాయాల్సి ఉంటుంది. సో ఈసారి మనకి 50% చాయిస్ ఇస్తున్నాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ అనోటేషన్కి సంబంధించి 4 అనోటేషన్స్ ఇస్తారు, మీకు 2 రాయాల్సి ఉంటుంది. దెన్ 4 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, సో మనకి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 40 మార్క్స్ ఉన్నాయి దీనికి. సో ఇందులో మనకి అనోటేషన్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి అనోటేషన్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఉంటాయంటే ప్రోజ్ నుంచి అనోటేషన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంది కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. సో పోయట్రీకి సంబంధించిన ఆన్సర్స్ ఈ ఫస్ట్ బిట్ లో రాస్తారు అనోటేషన్స్ సంబంధించి. సో ఫస్ట్ బిట్ లో అనోటేషన్స్ వస్తాయి. సందర్భ సహిత వాక్యాలు తెలుగులో అనోటేషన్స్ అంటే అవి ఎక్కడి నుంచి అడుగుతారంటే ప్రోజ్ లెసన్స్ నుంచి అడుగుతారు. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే, సో మనకి డిలీట్ అయిన ప్రోజ్ లెసన్స్లో నుంచి మీకు అనోటేషన్స్ కానివ్వండి, తర్వాత క్వశ్చన్స్ కానీ అడగబడవు. అవి మాత్రం కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకున్న 70% సిలబస్లో నుంచే మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరు చాలామంది క్వశ్చన్స్ లేదా కామెంట్స్ వల్ల లేదా డౌట్స్ అడుగుతున్నారు. సో డిలీటెడ్ సిలబస్ నుంచి ఎలాంటి అనోటేషన్స్ కానివ్వండి, ఎలాంటి క్వశ్చన్స్ కానీ రావు. అది ప్రోజ్ అయినా కానివ్వండి, పోయమ్స్ అయినా కానివ్వండి, షార్ట్ స్టోరీస్ అయినా కానివ్వండి. సో అందులో నుంచి మనకి అనోటేషన్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి,
ఎట్టి పరిస్థితిలో అడగరు, అది మాత్రం గుర్తుపెట్టుకొని ప్రిపేర్ కండి. సో రైట్, సో ఫస్ట్ బిట్లో మనకి అనోటేషన్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి అడుగుతారు? ప్రోజ్లో నుంచి అనోటేషన్స్ అడుగుతారు. సో దీనికి 4 అనోటేషన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అందులో మీరు 2 రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు దీనికి కేటాయించబడ్డాయి. సో మీరు అనోటేషన్స్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ అప్రిసియేషన్ మీరు రాయాల్సి ఉంటుంది. సో అనోటేషన్స్కి మెయిన్ ఇవే కంపల్సరీ మీరు రాయాలి. ఏంటి అంటే ఇంట్రడక్షన్లో ఏం రాస్తాం? దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ప్రోజ్ లెసన్, దట్ మీన్స్ మై మదర్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం అని రాయడం జరుగుతుంది. సో ఇలా అబ్దుల్ కలాం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయన ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు కదా. సో అలాంటి తర్వాత అబ్దుల్ కలాం రాసిన ఏమైనా వర్క్స్ ఉంటే అవి రాయండి. సో అబ్దుల్ కలాంకి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ మెటీరియల్ లేదా ఇంపార్టెంట్ బిట్స్ కనుక ఉంటే అందులో రాయండి. ఎందులో రాయాలి? ఇది ఇంట్రడక్షన్లో రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం రాస్తారంటే దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ప్రోజ్ లెసన్ మై మదర్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం అని రాసి వదిలేస్తారు. సో అలా కాకుండా మీరేం చేయండి, 95 మార్క్స్ సంపాదించాలి అంటే సో మీరు ఆ రైటర్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నము చేయండి. సో ఇది ఇంట్రడక్షన్ గురించి. నెక్స్ట్ కాంటెక్స్ట్ సంబంధించి మీ మెటీరియల్ సార్లు ఇచ్చిన మెటీరియల్లో కాంటెక్స్ట్ ఏది ఉంటుందో అది రాసేయండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మధ్యలో టెక్స్టువల్ రాసే ప్రయత్నం చేయండి, టెక్స్టువల్ లైన్స్ రాసే ప్రయత్నం చేయండి. సో అలా మీరు టెక్స్టువల్ లైన్స్ కనుక రాస్తే ఏమవుతుంది అంటే సో దిద్దే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వచ్చి సో మీకు 3.5 నుంచి 4 మార్క్స్ వేసే ఛాన్స్ ఉంది. 4కి 4 మార్క్స్ వేసే ఛాన్స్ కూడా ఉంటుంది మీరు కనుక పర్ఫెక్ట్ రాయగలిగితే. సో కాబట్టి ఎక్స్ప్లెనేషన్లో మీరు ఏం రాయాలి? టెక్స్టువల్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మై మదర్ అనే లెసన్ తీసుకున్నాం కదా. సో మై మదర్ నుంచి సో టెక్స్టువల్ మెయిన్ ఇంపార్టెంట్ టెక్స్టువల్ లైన్స్ మీరు ఏం చేయాలి అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ అనే ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. సో ఇలా రాయండి. అండ్ ఎండింగ్లో క్రిటికల్ అప్రిసియేషన్ అనేది ఉంటుంది. సో అది కూడా రాసే ప్రయత్నము చేయండి. సో ఇలా కనుక ప్రతి బిట్ సో ఇప్పుడు మనకి 5 బిట్స్ కనుక అలానే మీరు రాయగలిగితే సో మీకు 40కి మినిమం 37-38 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వదులుకోకండి. సో ఏంటి అంటే నేను చెప్పినట్టుగా ఇంట్రడక్షన్లో రైటర్ గురించి, పోయెట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాసే ప్రయత్నం చేయండి. సో వాళ్ళ స్పెషాలిటీస్ ఏమైనా ఉంటే అది రాయండి, వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వస్తే అవి రాయండి. అలాగే వాళ్ళ యొక్క వర్క్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరుగుతుంది, అబౌట్ ద ఆథర్, అబౌట్ ద పోయెట్ అనే దాంట్లో. సో దాంట్లో నుంచి మీరు తీసుకొని ఇంట్రడక్షన్ పార్ట్లో రాయండి. కాంటెక్స్ట్ మీకు ఇచ్చిన మెటీరియల్లో సేమ్ రాసేయండి. ఎక్స్ప్లెనేషన్లో మాత్రం ఏం చేయండి అంటే టెక్స్టువల్ లైన్స్, దట్ మీన్స్ మీరు రాసే ఆన్సర్స్కి దగ్గరగా ఉండే టెక్స్టువల్ లైన్స్ రాసే ప్రయత్నం చేయండి. అండ్ ఎండింగ్లో జనరల్ క్రిటికల్ అప్రిసియేషన్ లేదా జనరల్ రిఫరెన్స్ అని రాస్తారు. సో ఇవి రాసే ప్రయత్నం చేయండి. మీకు డెఫినెట్గా 95 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. సో నేను ఈ చెప్పిన ఈ కొన్ని పాయింట్స్ కనుక మీరు కంపల్సరీ కనుక గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో మనకి ఫస్ట్ బిట్ క్లోజ్ అయింది. సో ఫస్ట్ బిట్లో ప్రోజ్ నుంచి అనోటేషన్స్ వస్తాయి, 4 అడుగుతారు, 2 రాయాలి, 8 మార్కులు. రైట్, మనం ఆలస్యం చేయకుండా తొందరగా చెప్పే ప్రయత్నం చెప్తాను. రైట్, నెక్స్ట్ సెకండ్ బిట్లో వచ్చేసి ఇందులో కూడా అనోటేషన్స్ అడగడం జరుగుతుంది. సో ఇందులో ఎక్కడి నుంచి అడుగుతారంటే పోయమ్స్ నుంచి లేదా పోయిటరీ నుంచి. సో మిమ్మల్ని 4 అనోటేషన్స్ అడుగుతారు, 2 అనోటేషన్స్ మీరు రాయాల్సి ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పిన ఫార్ములానే యూజ్ చేయండి. దట్ మీన్స్ ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ అప్రిసియేషన్ రాయండి. సో ఇంట్రడక్షన్ ఎలా రాయాలో చెప్పాను, అండ్ ఎక్స్ప్లెనేషన్లో టెక్స్టువల్ లైన్స్ రాసే ప్రయత్నం చేయండి అని చెప్పాను. సో ఇలా కూడా మీరు సో సెకండ్ బిట్ అనోటేషన్ సంబంధించి ఉంటుంది. ఇది పోయట్రీ నుంచి మాత్రమే వస్తాయి అనోటేషన్స్, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఒకటి ఇంకో దాంట్లో రాస్తారు. సో మీరు కనుక పర్ఫెక్ట్ అనోటేషన్కి పర్ఫెక్ట్ ఆన్సర్ కనుక రాయకపోతే మీకు 0 మార్క్స్ అవార్డు కావడం జరుగుతుంది, 1 మార్క్ కూడా రాదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని చదవండి. దట్ మీన్స్ అనోటేషన్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ అనోటేషన్ ఈ ప్రోజ్ లెసన్లది, ఈ అనోటేషన్ ఈ పోయంలది అని మీరు
కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తేనే మీకు మార్క్స్ రావడం జరుగుతుంది, లేకపోతే 0 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఒక అనోటేషన్ బదులు ఇంకో అనోటేషన్ ఆన్సర్ రాశారనుకోండి, సో మీరు అది తప్పుగా తీసుకుంటాం మేము. బిట్స్ కూడా పర్ఫెక్ట్గా వేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, అందులో ఫస్ట్ అనోటేషన్, సెకండ్ అనోటేషన్, థర్డ్ అనోటేషన్, ఫోర్త్ అనోటేషన్ అనేది క్లియర్గా రాయండి. సో కొంతమంది బిట్ నెంబర్లు వేయడం మర్చిపోతారు. సో బిట్ నెంబర్స్ వేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో 95 మార్క్స్ పొందాలి అంటే, రైట్. సో నెక్స్ట్ థర్డ్ బిట్కి వచ్చేద్దాం. థర్డ్ బిట్లో మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ అండ్ సెకండ్ బిట్లోనే మనకి అనోటేషన్స్ ఉంటాయి. థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్ బిట్లో మనకు ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. మనకి థర్డ్ బిట్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే ప్రోజ్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ బిట్లో ప్రోజ్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. 4 క్వశ్చన్స్ అడుగుతారు, మీరు రెండింటికి ఆన్సర్ చేయాలి. సో అలాగే ఆ రెండింటికి 8 మార్కులు అనమాట. సో ఈ క్వశ్చన్స్ సంబంధించి ఇంకొక టిప్ నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సంబంధించి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ అప్రిసియేషన్ రాస్తారు. ఇవి రాయకండి. సో ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ అప్రిసియేషన్ ఓన్లీ అనోటేషన్స్కి మాత్రమే రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి రాయాల్సిన అవసరము ఉండదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ చాలామంది పిల్లలు ఏం చేస్తారు అంటే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కు సంబంధించి క్వశ్చన్స్ కూడా దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ మై మదర్, ప్రోజ్ లెసన్ మై మదర్ అని రాస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో రాయకండి. అలా రాస్తే మీకు మార్క్స్ తగ్గుతాయి. ఎందుకంటే మిమ్మల్ని అక్కడ సెంటెన్సెస్ అడగట్లేదు లేదా సిచ్యువేషన్ అడగట్లేదు. సో క్వశ్చన్ అడుగుతున్నారు. సో క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ అని అనకూడదు. ద లెసన్, ద ప్రోజ్ లెసన్ ఏంటి, మై మదర్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం. సో ఇలా రాయాల్సి ఉంటుంది. కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మాత్రం, క్వశ్చన్స్కి మాత్రం దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ప్రోజ్ లెసన్ ఇలా రాయకండి. ద ప్రోజ్ లెసన్ మై మదర్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్స్ కానీ, బిరుదులు కానివ్వండి, ఆయన రచనలు కానివ్వండి, ఆయన స్పెషాలిటీస్ కానీ అలా రాసే ప్రయత్నం చేయండి. సో ఇలా రాయండి క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ రాసేటప్పుడు. సో అనోటేషన్స్కి మాత్రమే ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. క్వశ్చన్కు సంబంధించి సైడ్ హెడ్డింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. సో రాయకూడదు, గుర్తుపెట్టుకోండి, రైట్. సో థర్డ్ బిట్లో మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ప్రోజ్ నుంచి. 4 ఇస్తారు, 2 రాయాలి, రైట్. సో నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసి, ఫోర్త్ బిట్లో కూడా మనకి క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మీకు 2 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఈ ఫోర్త్ బిట్లో మరి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే పోయిటరీ నుంచి క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో కొంతమంది ప్రోజ్ ఆన్సర్స్ కూడా రాస్తుంటారు ఫోర్త్ బిట్లో. సో కన్ఫ్యూజ్ కాకండి. సో ఇది ఫోర్త్ బిట్లో కూడా సేమ్ అలాగనే 4 ఇస్తారు, 2 రాయాలి, 8 మార్కులు, రైట్. సో నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూద్దాం. ఈ సెక్షన్లో లాస్ట్ బిట్, సెక్షన్ ఏలో ఫిఫ్త్ బిట్లో ఎక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతారు అంటే షార్ట్ స్టోరీస్ నుంచి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 4 షార్ట్ స్టోరీ లేదా 4 షార్ట్ స్టోరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు. అందులో మీరు 2 రాస్తే సరిపోతుంది. ఈ షార్ట్ స్టోరీస్ రాసేటప్పుడు కానివ్వండి, షార్ట్ స్టోరీ ఆన్సర్స్ రాసేటప్పుడు కానివ్వండి, పోయమ్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు కానివ్వండి, ప్రోజ్ ఆన్సర్స్ రాసేటప్పుడు కానివ్వండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, సిలబస్లో నుంచి డిలీట్ చేసిన దాంట్లో నుంచి ప్రోజ్లో నుంచి క్వశ్చన్స్ రావు, అనోటేషన్స్ రావు, పోయట్రీ నుంచి క్వశ్చన్స్ రావు, అనోటేషన్స్ రావు, షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ రావు. ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే వీటి వెనకాల ఉన్న ప్యాసేజ్లు కూడా మీకు ప్యాసేజ్ నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. ప్యాసేజ్కి సంబంధించి కూడా ఇవి రావు. సో డిలీట్ అయిన పోయమ్స్ నుంచి కానివ్వండి, తర్వాత ప్రోజ్ నుంచి కానివ్వండి, లేదా షార్ట్ స్టోరీస్ నుంచి కానివ్వండి, మీకు ఎలాంటి ప్యాసేజ్లు రావు. ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నము చేయండి, రైట్. ఇది సెక్షన్ ఏ 40 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం సెక్షన్ బికి వెళ్దాం. సో సెక్షన్ బికి 8 మార్కులే ఉన్నాయి, 2 బిట్లు మాత్రమే ఉన్నాయి. సో 6th బిట్లో మీకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్యాసేజ్ కింద మీకు 6 క్వశ్చన్స్ అడుగుతారు. మిమ్మల్ని 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది అంటారు. కానీ మీరు ఏం చేయండి అంటే 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే సో మీరు
మీకు కాన్ఫిడెన్స్ ఉంటే 4 రాస్తారు. సో 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేస్తారు. అందులో ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేసినా 1 మార్క్ మనం మిస్ కావాల్సి వస్తుంది. మనకి 95 బదులు 94 వస్తాయి. సో కాబట్టి సో 6 ప్యాసేజ్ అంటే ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సో ఇక్కడ మాత్రం సో మరి ఏం చేయకూడదు మనం, సో అక్కడ ఇచ్చిన ఛాయిస్ని యూజ్ చేయడానికి వీలు లేదు. 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సో ఈ 6th బిట్లో ఉన్న ప్యాసేజ్ని సీన్ ప్యాసేజ్ అంటారు. సో మరి ఈ సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారంటే మీకు షార్ట్ స్టోరీస్ వెనకాల మీ టెక్స్ట్ బుక్లో ప్రతి షార్ట్ స్టోరీస్ వెనకాల 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ 3 పారాగ్రాఫ్స్ చదువుకోండి. సో బట్టి పట్టకండి. ఏం చేయండి అంటే సో రివిజన్ చేయండి, ఎక్కువసార్లు చదవండి. సో ఈ క్వశ్చన్కు ఈ ఆన్సర్, ఎందుకంటే క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. అండ్ దట్ మీన్స్ మీకు ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తారు. సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఆ ప్యాసేజ్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి సో ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది సీన్ ప్యాసేజ్ 6th బిట్లో ఉండేది. సో ఇది షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న ప్యాసేజ్ నుంచి అడగడం మిమ్మల్ని జరుగుతుంది. రైట్, నెక్స్ట్ 7th ప్యాసేజ్, 7th బిట్. దీంట్లో కూడా ప్యాసేజ్ ఉంటుంది. సో ఈ ప్యాసేజ్ని అన్సీన్ ప్యాసేజ్ అంటాం మనం. సో మరి ఈ అన్సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారంటే లెసన్స్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్ నుంచి, అలాగే కాంప్రహెన్షన్ ద ప్యాసేజెస్ అని టెక్స్ట్ బుక్ ఎండింగ్లో ఉంటుంది. సో ఆ ప్యాసేజ్లు 10 ప్యాసేజ్లు ఉన్నాయి. ఆ ప్యాసేజ్కి సంబంధించినవి చదవండి. సో టెక్స్ట్ బుక్లో ఎండింగ్లో ఉన్న 10 ప్యాసేజెస్ అండ్ లెసన్స్ వెనకాల ఉన్న ప్యాసేజెస్ కనుక చదివితే మీకు అందులో నుంచి ఏదో ఒక ప్యాసేజ్ ఇస్తారు. సో దీని వెనకాల కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్కి 4 అటెంప్ట్ కరెక్ట్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 4 మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. సో మనకి సెక్షన్ బిలో ఓన్లీ 8 మార్క్సే మనకి ఇవ్వడం జరిగింది. సో 2 ప్యాసేజ్లు ఇస్తారు. సో ఈ 2 ప్యాసేజ్లు మనకి క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ ప్యాసేజెస్ని మీరు ఎక్కువగా రివిజన్ చేయగలిగితే సో 8 మార్కులు మీకు క్లియర్గా రావడం జరుగుతుంది. సో 1 మార్క్ కూడా మిస్ కాకుండా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం సి సెక్షన్కి వెళ్దాం. సో సి సెక్షన్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 52 మార్క్స్ మనకు కేటాయించబడ్డాయి. సో హైయెస్ట్ మార్క్స్ ఈ సెక్షన్కే ఉన్నాయి. సో ఈ సెక్షన్ సి సెక్షన్ మొత్తం గ్రామరే డీల్ అవుతుంది. సో ఈ సెక్షన్ సిలో మొత్తంలో గ్రామరే ఉంటుంది, మనకి వేరే ఏముండదు. సో సెక్షన్ సి 8th బిట్తో స్టార్ట్ అవుతుంది. సో 8th బిట్లో మనకేమున్నాయంటే ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ అండ్ ది ఉన్నాయి కదా. సో ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, సో ఇవన్నీ కంపల్సరీ మీరు చదవాల్సి ఉంటుంది. 4 మార్కులు సాధించాలి అంటే మీకు ఒక సెంటెన్స్ ఇస్తారు, మధ్యలో ఏమిస్తాడంటే డాష్ ఇస్తాడు. ఆ డాష్లో ఏ వస్తుందా, యాన్ వస్తుందా, ది వస్తుందా అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఇలా మీకు నియర్లీ 10 సెంటెన్సెస్ ఇస్తారు. 8 వాటికి మీరు పర్ఫెక్ట్ ఆర్టికల్స్ మీరు ఏం చేయాలి అంటే ఐడెంటిఫై చేసి రాయాల్సి ఉంటుంది. సో మీరు 8 బిట్స్ కనుక కరెక్ట్గా కనుక చేస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున మీకు దీనికి కేటాయించబడ్డాయి 4 మార్క్స్. సో మీరు 10 బిట్స్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక 2 బిట్స్ కనుక మీరు లేదా 1/2 బిట్ కనుక ఒక బిట్ కనుక తప్పు రాస్తే 1/2 మార్క్ తగ్గుతుంది. సో మనకి 95 స్కోర్ కాదు కాబట్టి. సో కొన్నిసార్లు ఆర్టికల్స్ ఉండని సెంటెన్సెస్ కూడా ఇస్తాడు. దట్ మీన్స్ నో ఆర్టికల్ సెంటెన్సెస్ కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కలర్స్ పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు, అలాగే డిసీజెస్ పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు, అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి వాటి పేర్ల ముందు కూడా ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో ఆర్టికల్కి సంబంధించిన వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో అది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు అందులో ఉంటుంది. సో అదే అనమాట. సో ఇది ఆర్టికల్ 8th బిట్లో. సో దీనికి 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో డెడ్ ఈజీ, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా చదివితే. నెక్స్ట్ మనం 9th బిట్ కనుక వెళ్తే సో 9th బిట్లో మనకి ప్రిపోజిషన్స్ అడగడం జరుగుతుంది. సో మీకు టెక్స్ట్ బుక్లో ప్రిపోజిషన్ అనే టాపిక్ ఉంది. సో ఆ టాపిక్లో ఉన్న అన్ని ప్రయత్నం చేయండి. సో దేనికి సంబంధించిన ప్రిపోజిషన్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు నోట్స్. అంటే టైం అప్పుడు ఏ ప్రిపోజిషన్ వాడాలి, ప్లేస్ అప్పుడు ఏ ప్రిపోజిషన్ వాడాలి, ఏ వర్డ్కి ఏ ప్రిపోజిషన్ వాడాలి అని 78వ పేజీలో మీకు క్లియర్గా ఉన్నాయి. సో ఏ వర్డ్కి ఏ ప్రిపోజిషన్ వాడాలి అనేది మాత్రం 78వ పేజీలో ఉంది, ఒకసారి చూసుకోండి. అంతకంటే ముందు పేజీలో సో ఏ ప్రిపోజిషన్, టైంకి ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, ప్లేస్కి ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, మిగతా వాటికి ఏ ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాం,
అనేది క్లియర్గా ఇచ్చారు మీకు నోట్స్లో, అది చదువుకోండి సరిపోతుంది. సో ఇవి కూడా ప్రిపోజిషన్స్ మీకు సెంటెన్సెస్ ఇస్తారు, మధ్యలో ఖాళీ ప్లేస్ ఇస్తారు, ఆ ఖాళీలో లేదా ఆ గ్యాప్లో ఏ ప్రిపోజిషన్ వస్తుంది అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఇది కూడా 10 సెంటెన్సెస్ ఇస్తారు. సో మీరు 8 రాయాలి, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున, దీనికి 4 మార్కులు కేటాయించబడ్డాయి. కానీ మీరు 10 సెంటెన్సెస్కి ప్రిపోజిషన్స్ ఐడెంటిఫై చేసి రాయండి, ఎందుకంటే సేఫ్ సైడ్ ఫుల్ మార్క్స్ రావడం కోసం. ఏదన్నా ఒక హాఫ్ మార్క్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 సెంటెన్సెస్కి ప్రిపోజిషన్స్ మీ ఉద్దేశంలో కరెక్ట్ అని మీరు రాస్తారు, కానీ ఒక్కొక్కసారి రాంగ్ ఆన్సర్ రాసే ఛాన్స్ ఉంది. సో అలా రాస్తే మీకు మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సో 10 సెంటెన్సెస్కి 10 ప్రిపోజిషన్స్ రాసే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ 10th బిట్లో మనకేముందంటే వర్బ్ ఫార్మ్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ టెన్స్. 10వ బిట్లో మనకి టెన్సెస్ గురించి అడగడం జరిగింది. మీకు ఒక సెంటెన్స్ ఇస్తాడు, మధ్యలో ఖాళీ ఇస్తాడు, ఆ ఖాళీలో మీరు రాయాల్సి ఉంటుంది. అది ఏ సెంటెన్స్, దాని సెంటెన్స్ స్ట్రక్చర్, దట్ మీన్స్ అక్కడ ఏం రావాలి అనేది మీరు కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. సో మీకు 6 సెంటెన్సెస్ ఇస్తాడు, 4 సెంటెన్సెస్కి కరెక్ట్ వర్బ్ ఫార్మ్స్ కనుక రాస్తే సో మీకు ఎన్ని మార్కులు ఉన్నాయి? 4 మార్కులు, ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున. సో మీకు 4 మార్కులు కేటాయించబడ్డాయి. సో ఇక్కడ మీకు 6 సెంటెన్సెస్ ఇస్తాడు కదా, 6 రాసే ప్రయత్నము చేయండి. సో ఏమి ఇబ్బంది పడకండి, సో ఎక్కువ టైం కూడా పట్టదు. సో కాబట్టి ఇది వర్బ్ ఫార్మ్స్. వర్బ్ ఫార్మ్స్ ఈజ్ నథింగ్ బట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ లివింగ్ హియర్ సిన్స్ 1970 అని ఇచ్చాడు. సో అక్కడ స్టేయింగ్ లేదా లివింగ్ అనేది ఇచ్చాడు, బ్రాకెట్లో లివింగ్ అని ఇచ్చాడు. షీ హ్యాస్ లివింగ్, మధ్యలో గ్యాప్ ఇచ్చి లివింగ్ సిన్స్ హియర్ సిన్స్ 1970. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తే సో మన కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అంటే, దీని కరెక్ట్ వర్బ్ ఫామ్ ఏంటంటే షీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1970. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. సో ఇదేంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. సో అలా మీరు రాయాల్సి ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పాను. సో ఎవరైతే 95 మార్క్స్ కావాలని అనుకున్నారో ఇవన్నీ మీకు తెలుసుంటాయి. సో అందుకనే నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. సో కాబట్టి వర్బ్ ఫార్మ్స్ ఈ విధంగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో కాబట్టి వర్బ్ ఫార్మ్స్ రాసే ప్రయత్నం చేయండి, 6 సెంటెన్సెస్. రైట్, నెక్స్ట్ వచ్చేసి 11వ బిట్ ఉంది. సో రీరైట్ ద సెంటెన్సెస్ అని అడగడం జరుగుతుంది. సో ఈ రీరైట్ ద సెంటెన్సెస్కి 4 మార్క్స్ ఉన్నాయి, మిమ్మల్ని మాత్రం 5 లేదా 6 సెంటెన్సెస్ అడగడం జరుగుతుంది. అవి ఏవేవి ఎన్ని మార్క్స్ ఉన్నాయో నేను ఇక్కడ రాశాను. ఫస్ట్ వచ్చేసి యాక్ట్ వైజ్ ప్యాస్ వైజ్ అడగడం జరుగుతుంది. ఇది ఒక్కోసారి 1 అడుగుతారు, ఒక్కోసారి 2 అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో మనకి రీరైట్ ద సెంటెన్స్ 11th బిట్లో రీరైట్ ద సెంటెన్సెస్ అని ఇస్తారు. సో ఇదేంటి అంటే ఫస్ట్ యాక్ట్ వైజ్ ప్యాస్ వైజ్ ఇస్తారు, మీకు యాక్ట్ వైజ్ ఇచ్చి ప్యాస్ వైజ్ లోకి కన్వర్ట్ చేయమంటారు. సో అది రాయాలి. సో 1 లేదా 2 సెంటెన్సెస్ మిమ్మల్ని అడగవచ్చు యాక్ట్ వైజ్ ప్యాస్ వైజ్ కి సంబంధించి. రైట్, సో నెక్స్ట్ ఇంకేం అడుగుతారంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ కంపల్సరీ 2 అడుగుతారు. సో డైరెక్ట్ స్పీచ్ ఇచ్చేసి మిమ్మల్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమని అడుగుతాడు. సో ఆ రూల్స్ అన్ని మీకు తెలిసి ఉండాలి. యాక్ట్ వైజ్ నుంచి ప్యాస్ వైజ్ లోకి మార్చడానికి ఏంటిది యాక్ట్ వైజ్ ప్యాస్ వైజ్ టెన్స్ టేబుల్ మీకు కంపల్సరీ గుర్తుండాలి. సో నెక్స్ట్ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు కూడా ఏ వర్డ్ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే ఏ వర్డ్ గా మారుతుంది. సో అనేది సెడ్ ఉంటే సెడ్ దట్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో అలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమని మిమ్మల్ని 2 సెంటెన్స్లు ఇస్తారు. అది అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కి 2 మార్క్స్ ఉన్నాయి, యాక్ట్ వైజ్ ప్యాస్ వైజ్ కి 1 మార్క్ ఉంది. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ కూడా 2 మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రూల్స్ అని మీకు తెలిసి ఉండాలి, తెలుసుంటేనే తప్ప మీరు ఇది చేయలేరు. సో దీనికి 2 మార్క్స్ కేటాయించబడ్డాయి. సో అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ కి సంబంధించి 2 సెంటెన్సెస్ ఇస్తారు, అది రాయాలి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్ లాస్ట్ లో ఇస్తారు. ఈ బిట్ లో అంటే 11th బిట్ లో క్వశ్చన్ ట్యాగ్ లాస్ట్ లో ఇస్తారు. సో క్వశ్చన్ ట్యాగ్ 1 అడుగుతారు. సో క్వశ్చన్ ట్యాగ్ చాలా డెడ్ ఈజీ. సో 1 మార్క్ కేటాయించబడింది దీనికి. సో మీరు ఏం చేయండి అంటే క్వశ్చన్ ట్యాగ్ పర్ఫెక్ట్ కండి. సో 1 అవర్ చదివితే క్వశ్చన్ ట్యాగ్ వచ్చేస్తుంది. సో దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇది 11th బిట్ కి సంబంధించిన ఏంటి 4 + 2 6 ఇచ్చారు చూడండి సెంటెన్సెస్. యాక్ట్ వైజ్ ప్యాస్ వైజ్ నుంచి 1 సెంటెన్స్ అడుగుతారు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 2 అడుగుతారు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి 2 అడుగుతారు, క్వశ్చన్ ట్యాగ్ నుంచి
ఒకటి అడుగుతారు. సో మీరు ఎన్ని రాయగలిగితే అన్ని రాయండి, టైం వేస్ట్ కాకుండా చూసుకునే ప్రయత్నము చేయండి. ఈ బిట్లో చాలా మంది ఎక్కువ టైం దీనికే స్పెండ్ చేస్తారు. సో దీనికి ఉన్నది 4 మార్క్సే. సో అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ 12th బిట్లో మనకి ఏముంటుందంటే కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్ మొత్తము చదవండి. సో అందులో నుంచే మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అండ్ ఈ బిట్కు సంబంధించిన ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్ నేను ఒక వీడియో చేశాను. ఎక్కువ సార్లు రిపీట్ అయిన కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్ నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఏ కరెక్షన్ ఆఫ్ ద ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్ చదివితే సరిపోతుంది అనేది. సో దీనికి కూడా మీకు 6 కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్ ఇస్తారు. సో ఇది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఎక్కడైతే ఎర్రర్ ఉంటుందో అక్కడ అండర్లైన్ చేసి ఉంటుంది. సో ఆ అండర్లైన్ చేసిన సెంటెన్స్ తప్పుగా ఉందని, ఆ పార్ట్ తప్పుగా ఉందని అర్థం. సో దాన్ని కరెక్ట్ చేస్తూ రీరైట్ అని ఇస్తాడు మీ క్వశ్చన్ పేపర్లో. రీరైట్ అంటే తిరిగి రాయాలి. దట్ మీన్స్ చాలా మంది బిట్లో మార్క్స్ లాస్ అవుతారు. ఎందుకు అంటే నేను మీ ఆన్సర్ షీట్స్ వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు సో ఎక్కడైతే అండర్లైన్ చేసిన వర్డ్ ఉంటుందో అక్కడి వరకు మాత్రమే కరెక్షన్ చేసి రాస్తారు. సో కానీ మీ క్వశ్చన్ పేపర్లో రీరైట్ ద సెంటెన్స్ అని ఉంటుంది. దట్ మీన్స్ పూర్తి వాక్యాన్ని తిరిగి రాయండి, పూర్తి సెంటెన్స్ను తిరిగి రాయండి అని. సో మీరు అండర్లైన్ చేసిన పార్ట్ వరకే రాయకండి కరెక్షన్ చేస్తూ. సో పూర్తి వాక్యాన్ని కనుక రాస్తేనే మీకు మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో 12th బిట్కు సంబంధించి ఈ టిప్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అండర్లైన్ చేసిన పార్ట్ని కరెక్ట్ చేస్తూ, ఆ అండర్లైన్ చేసిన సెంటెన్స్ని కరెక్ట్ చేస్తూ పూర్తి వాక్యాన్ని, మిగతా వాక్యాన్ని కూడా మీరు పర్ఫెక్ట్గా మీ ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు మార్క్స్ అవార్డ్ చేయబడతాయి. 6 సెంటెన్సెస్ ఇస్తారు, 4 రాయండి. సో 4 రాయమని అడుగుతారు. 4 మార్క్స్, ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున. బట్ మీకు టైం ఉంటే మాత్రం 6కి 6 ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి 12th బిట్కి. రైట్, నెక్స్ట్ 13th బిట్కి వచ్చేసి మిస్సింగ్ లెటర్స్. సో ఇది కూడా చాలా డెడ్ ఈజీ టాపిక్. ఒకసారి కనుక చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. సో మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్లో వాడే వర్డ్సే ఉంటాయి. సో మిస్సింగ్ వర్డ్స్ ఏంటంటే కొన్ని లెటర్స్ ఇస్తారు, మధ్యలో కొన్ని లెటర్స్ మిస్ చేస్తారు. దట్ మీన్స్ స్పెల్లింగ్. సో వదిలేసిన ప్లేస్లో అంటే ఖాళీ ఇచ్చిన ప్లేస్లో ఏ లెటర్ వస్తుంది అనేది మీరు రాయగలిగితే సరిపోతుంది. సో ఇందులో కూడా మీకు 10 ఇస్తారు, 8 అటెంప్ట్ చేయమంటారు. సో కానీ దీనికి ఎక్కువ టైం పట్టదు సో ఆన్సర్స్ రాయడానికి. సో 10 వర్డ్స్కి మిస్సింగ్ లెటర్స్ రాయండి. సో ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 8 కనుక మీరు అటెంప్ట్ చేస్తే కరెక్ట్గా 4 మార్కులు దీనికి కేటాయించబడ్డాయి. సో ఇది ఎక్కడి నుంచి అంటే మీ లెసన్స్ వెనకాల నుంచి, పోయమ్స్ వెనకాల నుంచి, షార్ట్ స్టోరీస్ వెనకాల. సో మిస్సింగ్ లెటర్స్ మీకు ఎక్సర్సైజ్ కింద ఇవ్వడం జరిగింది. అవి ప్రాక్టీస్ కనుక చేస్తే అందులో నుంచే మీకు ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 14th బిట్ వచ్చేసి సైలెంట్ లెటర్స్. దీనికి ఉన్న మార్క్స్ కూడా 4 మార్క్స్. 10 వర్డ్స్ ఇస్తారు. ఆ 10 వర్డ్స్లో 8 వర్డ్స్కి సైలెంట్ లెటర్స్ ఐడెంటిఫై చేయంటారు, కాన్సనెంట్ సైలెంట్ లెటర్స్. సో ఆ లెటర్స్ కనుక మీరు ఈజీగా ఏం చేయొచ్చు అంటే, సైలెంట్ లెటర్స్ చాలా డెడ్ ఈజీ. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ టాపిక్ సైలెంట్ లెటర్స్ కింద కొన్ని వర్డ్స్ ఇచ్చారు, కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చారు. అలాగే లెసన్స్ వెనకాల, పోయమ్స్ వెనకాల, షార్ట్ స్టోరీస్ వెనకాల సైలెంట్ లెటర్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇచ్చారు. అవి కూడా ప్రాక్టీస్ చేయండి. సో టెక్స్ట్ బుక్లో ఉన్నవి ప్లస్ లెసన్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న సైలెంట్ లెటర్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే అందులో నుంచి మీకు రావడం జరుగుతుంది. సో అందులో ఏంటి, సైలెంట్ లెటర్స్కి 4 మార్క్స్ ఇచ్చారు. సో 8 అటెంప్ట్ చేయమంటారు, మీరు 10 అటెంప్ట్ చేయండి. సో పెద్దగా టైం పట్టదు సో రాయడానికి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 15th బిట్లో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. సో దీనికి కేటాయించబడ్డ మార్కులు కూడా మనకి 4 మార్క్స్. సో మీకు ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేస్తారు. ఆ అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మిమ్మల్ని రాయమని అడుగుతారు. సో దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయండి. సో ఇది కూడా మీకు 10 సెంటెన్సెస్ ఇస్తారు, 8 వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయమంటారు. సో కానీ మీరు 10 వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయండి. సో ఇది కూడా చాలా డెడ్ ఈజీ టాపిక్. సో వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ వర్డ్ ఏంటి, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని రాస్తే సరిపోతుంది. సో మీరు డైరెక్ట్ నౌన్ అయితే నౌన్ అని రాయండి, వర్బ్ అయితే వర్బ్, ఇంటర్జెక్షన్ అయితే ఇంటర్జెక్షన్, అడ్వర్బ్ అయితే అడ్వర్బ్, అడ్జెక్టివ్ అయితే అడ్జెక్టివ్, అలా
డైరెక్ట్ ఆన్సర్స్ రాసేయండి, మీకు నెంబర్స్ కూడా ఇస్తారు దీనికి సంబంధించి. సో ఇవి కూడా మీకు ఏమున్నాయంటే లెసన్స్ వెనకాల, షార్ట్ స్టోరీస్ వెనకాల, పోయమ్స్ వెనకాల దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చారు. సో అవి ప్రాక్టీస్ చేయండి, అందులో నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ 16th బిట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్స్. దీనికి కేటాయించబడ్డ మార్కులు 4. సో మీ పోయమ్స్ వెనకాల, షార్ట్ స్టోరీస్ పోయమ్స్ వెనకాల, ప్రోజ్ వెనకాల మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ లెసన్స్కి సంబంధించిన వర్డ్స్, వాటి మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ప్రోజ్ లెసన్స్ వెనకాల, పోయమ్స్ వెనకాల ఉన్న మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కనుక మీరు కనుక చేయగలిగితే సో మీకు ఎన్ని మార్కులు ఉన్నాయి? 4 మార్క్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా ఈజీ. క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. కాలం ఏలో వర్డ్స్ ఇస్తారు, కాలం బిలో మీనింగ్స్ ఇస్తారు. ఏ వర్డ్కి ఏది మీనింగ్ అనేది మీరు రాయండి, మొత్తం మళ్ళీ రాయకండి. సో ఇచ్చిన వర్డ్ దాని మీనింగ్ అది రాయకండి. సో మళ్ళీ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు కాబట్టి ఇట్లా అడ్డంగా గీతలు గీయకండి. సో అలా చేయకుండా Roman 1 is equal to C, Roman 2 is equal to B, Roman 3 is equal to D ఇలా రాసే ప్రయత్నం చేయండి. సో అలానే మిమ్మల్ని అడుగుతాడు. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించి. సో ఇక్కడ మీకు 8 ఇస్తాడు లేదా 10 వర్డ్స్ ఇస్తారు, వాటి మీనింగ్స్ కూడా ఇస్తాడు. సో వాటికి 8 కనుక రాస్తే మీకు ఒక్కొక్క దానికి ½ మార్క్ చొప్పున సో 4 మార్కులు దీనికి కేటాయించబడ్డాయి. సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించి కూడా మీకు క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఏ వర్డ్కి ఏ మీనింగ్ అనేది గుర్తుపెడితే సరిపోతుంది. నెక్స్ట్ 17th బిట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. సో ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో మీకు చాయిస్ ఉంటుంది. 2 ఇస్తారు, 1 రాయాలి. ఒకటి ఏంటంటే మీకు ఏమి ఇస్తారు అంటే ఆల్రెడీ నేను చెప్పాను, డిలీటెడ్ సిలబస్లో ఏమున్నాయంటే టేబుల్స్ ఉన్నాయి, ఫ్లో చార్ట్స్ ఉన్నాయి, రూట్ మ్యాప్స్ ఉన్నాయి. ఇవి చదవకండి. దీంట్లో ఏది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో టేబుల్స్ చదవకండి, మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. తర్వాత ఫ్లో చార్ట్స్ చదవకండి, తర్వాత రూట్ మ్యాప్స్ ప్రాక్టీస్ చేయకండి. 3 టాపిక్స్ని స్కిప్ చేసి పై చార్ట్స్ ఉన్నాయి మీకు సిలబస్లో, తర్వాత బార్ గ్రాఫ్స్ ఉన్నాయి, తర్వాత ట్రీ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ 3 చదవండి. ఏంటి చదవాలి మీరు? పై చార్ట్స్ చదవండి, బార్ గ్రాఫ్స్ చదవండి, ట్రీ డయాగ్రామ్స్ చదవండి. సో ఈ 3 ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయే ప్రాక్టీస్ చేయండి, అందులో నుంచే మిమ్మల్ని అడుగుతాడు. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒక పై చార్ట్ కానీ, ఒక బార్ గ్రాఫ్ కానీ, ఒక ట్రీ డయాగ్రామ్ కానీ ఇచ్చి దాని ప్యాసేజ్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతాడు. సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్యాసేజ్ రూపంలో రాయమంటారు. ఏమేమి అడుగుతాడు? పై చార్ట్ అడగవచ్చు, బార్ గ్రాఫ్ అడగవచ్చు, లేదా ట్రీ డయాగ్రామ్, ఎందుకంటే మనకి ఇవి సిలబస్లో ఉన్నాయి కాబట్టి. సో ఇందులో నుంచి మీరు ఆ పై చార్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, బార్ గ్రాఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ట్రీ డయాగ్రామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి ప్యాసేజ్ రూపంలో రాయమని అడుగుతారు. నెక్స్ట్ ఇంకో చాయిస్ అని చెప్పాను కదా, 2 చాయిసెస్ అని ఇచ్చాడు కదా, ఇందులో 2 దాంట్లో ఒకటే మీరు రాయాలి. ఇంకొకటి ఏమి ఇస్తాడంటే సో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని పై చార్ట్లోకి కన్వర్ట్ చేయమంటాడు, లేదా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని బార్ గ్రాఫ్లోకి కన్వర్ట్ చేయమంటాడు, లేదా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ట్రీ డయాగ్రామ్లోకి కన్వర్ట్ చేయమని అడగడం జరుగుతుంది. సో మీకు ఏది ఈజీ అంటే గ్రాఫ్స్ ఇచ్చి దాని ప్యాసేజ్లోకి కన్వర్ట్ చేయడం ఈజీనా, అది రాయండి. లేదు ప్యాసేజ్ని తీసుకొని అంటే ప్యాసేజ్ ఇస్తే గ్రాఫ్లోకి చేంజ్ చేయడం చాలా ఈజీ అంటే అదన్నా తీసుకోండి. ఏదో ఒకటే రాయండి, 2 రాయకండి. సో గ్రాఫ్ ఇస్తే ప్యాసేజ్లోకి కన్వర్ట్ చేస్తారా, లేదా ప్యాసేజ్ ఇస్తే గ్రాఫ్లోకి కన్వర్ట్ చేస్తారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇది 17th బిట్. దీనికి 1 రాస్తే 4 మార్కులు ఉంటాయి. సో 4 మార్కులు దీనికి కేటాయించబడ్డాయి. నెక్స్ట్ 18th బిట్ వచ్చేసి ఫోనటికల్ ట్రాన్స్క్రిప్షన్. సో మీకు ఫోనటిక్స్ సంబంధించిన సింబల్స్ ఇస్తారు. సో మీరు ఏం చేయాలి అంటే దానికి సంబంధించిన ఏం చేయాలి, ఇంగ్లీష్లో దాని స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది. సో స్పెల్లింగ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఆ వర్డ్ ఇంగ్లీష్లో రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రం మీకు మార్క్స్ అవార్డ్ కాబడవు. సో కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఆ ఫోనటికల్ ట్రాన్స్క్రిప్షన్కి ఏది వర్డ్, ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అనేది రాసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు 6 ఫోనటికల్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు. సో మీరు 4కి కరెక్ట్ వర్డ్స్ రాస్తే సరిపోతుంది. సో మీరు ఇక్కడ చాయిస్ తీసుకోకండి. 6 ఫోనటికల్ ట్రాన్స్క్రిప్షన్కి 6 ఇంగ్లీష్ వర్డ్స్ రాయండి వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్. సో మార్క్స్ చాలా ఈజీగా పొందవచ్చు. సో ఇది మీకు ఫోనటికల్ ట్రాన్స్క్రిప్షన్ ఫోనటిక్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అక్కడ ఇచ్చిన వర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే లెసన్స్ వెనకాల తర్వాత
పోయమ్స్ వెనకాల కూడా దీనికి సంబంధించి ఫోనటికల్ ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించి మీకు కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చారు. సో అవి కూడా ప్రాక్టీస్ చేయండి. సో టెక్స్ట్ బుక్లో ఫోనటిక్స్ అనే టాపిక్ దగ్గర ఉన్న ఫోనటికల్ ట్రాన్స్క్రిప్షన్, అలాగే పోయమ్స్ అండ్ లెసన్స్ వెనకాల ఉన్న ఫోనటికల్ ట్రాన్స్క్రిప్షన్, ఇవన్నీ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే సో మీరు మార్క్స్ ఈజీగా 4 మార్క్స్ ఈజీగా పొందవచ్చు. అండ్ 19th బిట్ వచ్చేసి ఆర్ట్ సౌండ్స్. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆర్ట్ సౌండ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. చాలా తక్కువగా ఉన్నాయి, నియర్లీ 40 or 50 ఏమో ఉన్నాయి, 40 కూడా ఉన్నాయో లేవో. సో అవన్నీ ప్రాక్టీస్ చేయండి. అక్కడ నుంచి మాత్రమే ఆర్ట్ సౌండ్స్ అడగడం జరుగుతుంది. అలాగే లెసన్స్ వెనకాల, పోయమ్స్ వెనకాల దీనికి సంబంధించిన ఆర్ట్ వర్డ్స్కి సంబంధించిన ఏం అడుగుతారంటే ఏమి ఇచ్చారంటే ఎక్సర్సైజ్కి సంబంధించి కొన్ని ఆర్ట్ సౌండ్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో అవి కూడా ప్రాక్టీస్ చేయండి, అందులో నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇలా కనుక చదివితే ఆర్ట్ సౌండ్ ఏంటంటే డిఫరెంట్ సౌండ్. సో మీకు 3 వర్డ్స్ ఇస్తారు. 3 వర్డ్స్లలో కామన్గా ఒక లెటర్ బోల్డ్ థిక్ కలర్లో ఉంటుంది. ఆ లెటర్ మాత్రమే దాని ప్రొనౌన్సియేషన్, దాన్ని ఎలా ప్రొనౌన్స్ అవుతుంది ఆ లెటర్ అనేది. సో చూడండి, సో 2 మాత్రం సేమ్ ప్రొనౌన్స్, దట్ మీన్స్ సేమ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక వర్డ్లో ఉన్న ఆ లెటర్, ఆ స్పెసిఫిక్ లెటర్ డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ లెటర్ అయితే డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ వర్డ్ మొత్తం అది ఆర్ట్ సౌండ్ అవుతుంది. అది మీరు మీ ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో రాస్తే సరిపోతుంది. 3 వర్డ్స్ రాయకండి, ఒకటే వర్డ్ రాయండి. ఒకవేళ 3 వర్డ్స్ కనుక రాస్తే ఏది ఆర్ట్ సౌండో దాన్ని రౌండ్ చేయండి లేదా సర్కిల్ చేయండి. అలా అయితే అది ఆర్ట్ సౌండ్ అని దిద్దే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. లేదా డైరెక్ట్ మీరు ఆర్ట్ సౌండ్నే మీ ఆన్సర్ షీట్లో రాసినా మీకు మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఆర్ట్ సౌండ్స్ కూడా చాలా డెడ్ ఈజీ టాపిక్. క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ లాస్ట్ బిట్ చూద్దాం. సో 20th బిట్, ఇది ఏంటి అంటే సిలబుల్స్, ద వెరీ డెడియెస్ట్ టాపిక్, చాలా ఈజీ టాపిక్. ఏ వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అనేది మీరు రాయగలిగితే మీకు ఏంటంటే 10 వర్డ్స్ ఇస్తారు, 8 వర్డ్స్కి సిలబుల్స్ రాయమంటాడు. సో ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున. సో మీరు దీనికి 4 మార్కులు కేటాయించబడ్డాయి. ఒక వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయనేది మీరు రాస్తే సరిపోతుంది. ఆ వర్డ్ రాసి సిలబుల్ రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వర్డ్కి 4 సిలబుల్, సెకండ్ దానికి 3 సిలబుల్, థర్డ్ దానికి 1 సిలబుల్. సో ఇలా రాసే ప్రయత్నం చేయండి. 1 సిలబిక్ వర్డ్, డైసిలబిక్ వర్డ్, ట్రైసిలబిక్ వర్డ్, టెట్రాసిలబిక్ వర్డ్. సో ఇలా కూడా రాయొచ్చు. 1, 2, 3 కూడా వేసినా మీకు మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అన్ని ప్రిపేర్ కండి. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సో 95 మార్క్స్ రావాలి అంటే క్వశ్చన్ పేపర్ మీరు 100% చేయాల్సి ఉంటుంది. 100 మార్క్స్కి మీరు క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు 90 to 95 మార్క్స్ రావడం జరుగుతుంది. సో మీరు ఏదైనా బిట్ స్కిప్ చేసినా, ఏదైనా బిట్ టైం లేకుండా రాయకపోయినా మీకు 95 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో మీకున్న టైంలోనే సో 100 మార్క్స్ అటెంప్ట్ చేయండి. అది వితౌట్ ఎనీ మిస్టేక్ అటెంప్ట్ చేస్తేనే మీకు 95 మార్క్స్ వస్తాయి. ఇది మీ బ్రెయిన్లో పెట్టుకొని చదవండి. సో ఆన్సర్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. సో గ్రామర్ టాపిక్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. ఇంకొకటి ఏంటంటే టైం సరిపోని వాళ్ళు ఏం చేయండి అంటే ఫస్ట్ గ్రామర్ టాపిక్స్ అంటే సెక్షన్ సి నుంచి రాయండి, తర్వాత బి కానీ ఏ కానీ రాయండి. సో అలా కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో. సో 95 మార్క్స్ ఎలా సాధించాలి అనడానికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.